Lights on. Start sound. Camera. Clap. Action. ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు కేఆర్ఆర్ క్లాస్ రూమ్. ఎన్నో సినిమాలు, అందులో కొన్ని రిపీట్ సీన్స్, అంటే సేమ్ సిచ్యువేషన్స్. కథలు కొన్ని, కానీ చెప్పే విధానాలు ఎన్నో. మనం ఆలోచించిన కొద్దీ ఎన్ని విధాలుగానే ఒక విషయం చెప్పొచ్చు. అల్టిమేట్గా మన లక్ష్యం, మన గోల్ ప్రేక్షకులకి చెప్పిందే చెప్తున్నాం అనే ఫీలింగ్ ఇవ్వకపోవటమే. ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అక్క చెల్లెళ్ళు, ఒకరి కోసం ఒకరు ఏ త్యాగానికైనా సిద్ధపడే క్యారెక్టరైజేషన్. మళ్ళీ ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అక్కా చెల్లెళ్ళు కాకపోయినా కలిసి పెరిగారు. ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకుంటారు. ఇద్దరికి విడదీయరాని బంధం. మ్యూజికల్. నేను అబ్బా నువ్వే లేదే సాగదీయకుండా విషయం చెప్పు. ప్రేమలో పడ్డాను. అమ్మ దొంగ, ప్రేమలో పడ్డావా? మళ్ళీ ఇద్దరు అమ్మాయిలు, ప్రొఫెషన్స్ వేరైనా ఇద్దరు ప్రాణ స్నేహితులు. ఈ మూడు సిచ్యువేషన్స్లో కామన్ పాయింట్ ఇద్దరు అమ్మాయిలు ఒకళ్ళనే ప్రేమించడం. ఈ మూడు సినిమాల్లో, ఈ మూడు సిచ్యువేషన్స్లో ఈ రిపీట్ సీన్స్ని కొత్తగా ఎలా చూపించానన్నదే ఈరోజు క్లాస్ రూమ్లో మన టాపిక్. సినిమా పేరు దేవత. శ్రీదేవి, జయప్రద హీరోయిన్స్. ఇద్దరు ఒకళ్ళనే ప్రేమించారు. ఆ రోజు ఒకళ్ళ ప్రేమ గురించి ఇంకోళ్ళు చెప్పుకుంటారని ఆడియన్స్కి తెలుసు. ఇక్కడ ఇంట్రెస్ట్ ఏంటంటే ఎవరు ముందు చెప్తారు, ఎవరు ముందు చెప్తే అవతల వాళ్ళ రియాక్షన్ ఏమిటి, ఎవరి కోసం త్యాగం చేస్తారు. ఫస్ట్ జాగ్రఫీ షాట్లో ఇద్దరూ ఒకే మంచం మీద పడుకుంటారని ఎస్టాబ్లిష్ చేశాం. ఎందుకు పిలిచావు? నువ్వు పిలిచావెందుకు? ఏమిదే, ఎందుకు నిద్ర పట్టడం లేదు? నాకు అంతే, అందుకే పిలిచాను. మంచం మీద నుంచి ఇద్దరు ఒకేసారి లేచి చెప్పాలనుకుంది చెప్పలేక ఆగిపోయారు. ఇక్కడి నుంచి సింగిల్ షాట్ ఎందుకు పెట్టానో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళిద్దరూ ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్టులు కాబట్టి సింగిల్ షాట్ పెట్టుకుని సిచ్యువేషన్ చెప్పంగానే డైలాగ్ లేకపోయినా కూడా ఏదో ఒక యాక్టివిటీతో సీన్ని ఎంగేజ్ చేశారు, బాగా రక్తి కట్టించారు. అదే ఎక్స్పీరియన్స్ లేని ఆర్టిస్టులో, కొత్త ఆర్టిస్టులో అయినప్పుడు సింగిల్ షాట్ పెట్టి సిచ్యువేషన్ చెప్పి యాక్ట్ ఏంటంటే ఏం చేయమంటారు డైరెక్టర్ గారిని అడిగితే, మనం ఇలా చేయండి అని చెప్పడానికి కొన్ని ఫోజులు ముందే మనం అనుకుని వాళ్ళకి చెప్పడానికి సిద్ధంగా ఉండాలన్నమాట. చెప్పాలా వద్దా అనే విషయం అనేక రకాలుగా చెప్పచ్చు. ఒకటి ఇట్లా అనొచ్చు, ఒకటి ఇట్లా అనొచ్చు, ఒకటి ఇలా చెప్పాలని, ఒకటి వాళ్ళు కోరుకుంటా, ఒకటి ఇలా, ఒకటి ఏదో చైన్ ఇలా తిప్పుకుంటారు, మెడలో ఉన్న చైన్తో ఎంగేజ్ చేయటం, ఏదో ఒకటి వాళ్ళకి మనం చెబితే ఏదో ఒక ఆధారంతో చేయగలుగుతాం అన్నమాట కొత్త ఆర్టిస్ట్ అయినప్పుడు. మన ఇద్దరు మాటలు కలుస్తున్నా ఏంటి?
అలా కలిస్తే ఎవరో కొత్తవాడు మన ఇంటికి వస్తారంట. ఎవరు ముందు చెప్తారు, ఎవరితో ముందు చెప్పిస్తారు డైరెక్టర్ అని ఆడియన్స్ కూడా ఆలోచిస్తూ ఉంటారు. అక్క ఏదో ఒక విషయం చెప్పాలన్నా ఏంటి? నువ్వేదో చెప్పాలనుకున్నావుగా, చెప్పే. ముందు నువ్వే చెప్పు. నువ్వే ముందు చెప్పు. నువ్వే చెప్పాలి. అయ్యో రామా, ఇదెక్కడ సోజ్యమే? చిన్నపిల్లకి అవకాశం ఇవ్వాలంటారు, నువ్వే చెప్పు. అయ్యో కృష్ణ, ఇది ఎక్కడ సోజ్యమే? ముందు పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలి అంటారు, నువ్వే చెప్పు. అది కాదే. నువ్వే చెప్పు అన్నారు కాబట్టి సీన్ ఓపెన్ చేసే టైం వచ్చింది. ఎవరితో ముందు చెప్పిస్తారు డైరెక్టర్ అని ఆడియన్స్ కూడా ఆలోచిస్తూ ఉంటారు. అక్క ఎందుకు వచ్చిన గొడవ? బొమ్మ బొరుసు వేద్దాం. బొమ్మ పడితే ముందు నేను చెప్తాను, బొరుసు పడితే నువ్వు ముందు చెప్పు, సరేనా? సరే. అక్క ఇదిగో రూపాయి బిళ్ళ, వేనా? వెయ్యి. ఆగాకు. మళ్ళీ ఇంకో తిరకాసు. సీన్ ఇంకా డిలే చేస్తున్నాం, ఆడియన్స్ పేషెన్స్ టెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ మనందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఇద్దరు ఎదురు బదురు నుంచున్నారు. ఇక్కడ జయప్రద నేను రాజాను ప్రేమిస్తానని చెబితే శ్రీదేవి షాక్ తింటాం జయప్రద గమనిస్తుంది. శ్రీదేవి నేను రాజాను ప్రేమిస్తానని చెబితే జయప్రద షాక్ శ్రీదేవి గమనిస్తుంది. ఒకళ్ళ రియాక్షన్ ఇంకోళ్ళకి తెలియకుండా ఉండటానికి నేను వాడిన టెక్నిక్కే ఈ సీన్కి హైలైట్. ఏమిటక్క? ఒకవేళ నేనే ముందుగా చెప్పాల్సి వస్తే కిందగా నీ మొహంలోకి చూసి చెప్పలేను. నువ్వు కళ్ళు మూసుకుంటూ చెప్తాను, లేకపోతే నాకు సిక్కేస్తుంది. సరే, ఒకవేళ నేను చెప్పాల్సి వచ్చినా నువ్వు కళ్ళు మూసుకోవాలి, సరేనా? వేసేస్తున్నారు. రెడీ? ఇది ఒక విధంగా ఆడియన్స్ పేషెన్స్ని టెస్ట్ చేయటమే అయినా ఆడియన్స్ మనతో పాటే ఫాలో అవుతారు కాబట్టి సీన్ ఇంట్రెస్ట్ సస్టైన్ అవుతుంది. ఏది మళ్ళీ రాదే? ఆ చూర్లో ఎక్కడో ఇరుక్కుపోయి ఉంటుంది. ఇక లాభం లేదక్క, అది కనిపించదు కానీ చూడు, ఒక పని చేద్దాం. పెద్దదాని నువ్వే గనక ముందు నువ్వే చెప్పు. అది కదే. నువ్వు చెప్పి తీరాలి, లేకపోతే నా మీద ఒట్టే. కళ్ళు మూసుకున్నాను, చెప్పాలి మరి. ఈ సీన్లో హైలైట్ మెయిన్ ట్విస్ట్ శ్రీదేవి కళ్ళు మూసుకోవటం. ఎందుకంటే జయప్రద పలానా వ్యక్తిని ప్రేమిస్తానని చెప్పగానే శ్రీదేవి తిన్న షాకు జయప్రద నోటీస్ చేయలేదు. ఆడియన్స్కి మట్టుకు శ్రీదేవి ఎంత బాధపడుతుందో ఊహించుకోగలరు. అంతేకాకుండా రెండు ఎమోషన్స్ క్యాచ్ చేయటం కోసం డైలాగ్ని రెండు పార్ట్లుగా డివైడ్ చేసాం. ముందు హ్యాపీ న్యూస్ చెప్పి ఆ తర్వాత అసలు విషయం బయటపెట్టేటట్టు. నేను చెప్పు. నేను పెళ్లి చేసుకోపోతున్నా. నిజంగా? వెరీ గుడ్. ఎవరు అదృష్టవంతుడు? అతను ఎవరో కాదే, అతను అతను రాంబాబు. ఈ ప్యానింగ్ షాట్ ఇంకోసారి చూద్దాం. అతను అతను రాంబాబు. ఏ డైలాగ్ ఎవరి మీద ఎప్పుడు పోస్ట్ చేయాలి అనేది కూడా ఇంపార్టెంట్. న్యాయంగా అయితే అతను ఎవరో కాదు రాంబాబు అన్న తర్వాత ప్యాన్ చేస్తే శ్రీదేవి ఆల్రెడీ షాక్లో ఉంటుంది. అందుకే అతను ఎవరో కాదు అనేది జయప్రద మీద ఉంచి రాంబాబు అనేది హ్యాపీగా ఉన్న శ్రీదేవి ఫేస్ మీద పోస్ట్ చేయబట్టి ఆ అమ్మాయి ఎమోషన్ని బిగినింగ్ నుంచి క్యాప్చర్ చేయగలిగాం. అవునే లలిత, పార్వతమ్మ గారు అతనితో పెళ్లి గురించి నా అభిప్రాయాన్ని అడిగారు. నేనెంతో ఆనందంగా ఒప్పుకున్నాను. లలిత, నీకు తెలియదు కానీ చాలా రోజుల నుంచి రాంబాబు అంటే నాకేదో తెలియని ప్రేమ. అతనికి కూడా నేనంటే ఎంతో ఇష్టం. నాతోటి ఎంతో చనువుగా ఉంటాడు. అసలు అతను చూసిన తర్వాతే నాకు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కలిగింది. లలిత, నాకు పెళ్ళంటూ జరిగితే అతనితోనే జరగాలి. ఎందుకో తెలుసా? ఒక దేవుడికి వేసిన దండ మరో దేవుడికి వేయడం తప్పు. అలాగే ఒక మనిషికి అంకితం చేసిన మనసు మరో మనిషికి ఇవ్వడమూ తప్పే. నా మనసు ఏనాడో రాంబాబుకి అంకితం చేశాను. ఒకవేళ ఏ కారణంగానైనా ఆ ఏడుకొండల వాడి అనుగ్రహం లేక రాంబాబు నన్ను పెళ్లి చేసుకోలేకపోతే నేను ప్రాణాలు వదిలేస్తానేమో. ఇప్పుడు సీన్లో 50% అయింది. జయప్రద చెప్పాల్సింది చెప్పింది, శ్రీదేవి ఎమోషన్ని క్యాచ్ చేసాం. ఇప్పుడు శ్రీదేవి చెప్పాల్సిన వంతు వచ్చింది. ఏయ్, నా మనసులో మాట నేను చెప్పేశాను, ఇక నువ్వు చెప్పాలనుకునేది ఏదో చెప్పేసే.
బ్యాలెన్స్ 50% డ్రామా ఎన్హాన్స్ చేయడానికి షార్ట్ కంపోజిషన్ ఎంత ముఖ్యమో ఒకసారి చూద్దాం. అక్క, మనం అనుకున్న ప్రకారం నువ్వు కళ్ళు మూసుకోవాలిగా. కళ్ళు మూసుకున్నావా? మూసుకున్నాను. ఇప్పుడు చెప్పు. ఈ షార్ట్ కంపోజిషన్ చూడండి. జయప్రద హ్యాపీ మూడు, శ్రీదేవి షాక్ మూడు. రెండు ఎమోషన్స్ని ఆడియన్స్ చూపించడం కోసమే ఈ షార్ట్ని ఇలా కంపోజ్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు చెప్పు. అక్క, నువ్వు చెప్పిన శుభవార్త విన్నాక నాకేం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఆనందంతో గొంతు మూగపోతుంది. అక్క, నిజంగా నువ్వు పూజించే దేవుడు ఎంతో దయగలవాడు. అందుకే ఏది ఆశించకుండా, ఏ సుఖం కోసం తాపత్రయపడకుండా ఎప్పుడూ కష్టపడే నీకు రాంబాబు లాంటి ఒక మంచి మనిషితో పెళ్లి జరగాలని రాసి పెట్టాడు. అక్క, నువ్వు పెళ్లి చేసుకోవాలని, హాయిగా ఉండాలని అనుక్షణం కోరుకునే నాకు నిజంగా నువ్వు చెప్పిన విషయం విన్న తర్వాత నాకెంతో ఎంతో ఆనందంగా ఉంది. పొగడ్డమాని నువ్వేం చెప్పాలనుకున్నా తొందరగా చెప్పు. ఓ అదా, ఏముంది, నా పరీక్షలు అయిపోయాయి కదా. పాస్ అయిపోయిన తర్వాత మా కాలేజీలోనే నాకు ఉద్యోగం ఇస్తానని మా ప్రిన్సిపల్ గారు అన్నారు. అది చెప్పాలనే వచ్చాను. నిజంగానా? ఎంత శుభవార్త చెప్పావు లలిత. జయప్రద కళ్ళు మూసుకోవటం వల్ల అక్క పెళ్ళికి శ్రీదేవి ఎంత ఆనందపడుతుందో మాటల ద్వారా జయప్రదకు అర్థమైంది. అలాగే శ్రీదేవి లోపల ఎంత బాధపడుతుందో అనేది ఆడియన్స్కి అర్థమైంది. ఒకళ్ళు కళ్ళు మూసుకుంటే ఇంకోళ్ళు చెప్పడం అనే పాయింట్ డ్రామాని ఎన్హాన్స్ చేసింది, సినిమాకే హైలైట్గా నిలిచింది. లలిత, ఇంత ప్రయోజకరాలు కాబోతున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది లలిత. నాకెంతో ఆనందంగా ఉంది లలిత. లాస్ట్లో జయప్రద శ్రీదేవిని కాగలిస్తున్నప్పుడు శ్రీదేవి ఎక్స్ప్రెషన్ మెయిన్గా క్యాచ్ చేయడం కోసం ఆర్టిస్టుల పొజిషన్ ఇలా డిజైన్ చేయడం జరిగింది. అందుకే ఇలాంటి డ్రామాటిక్ సీన్స్లో షార్ట్ కంపోజిషన్ ఎంత ముఖ్యమో ఆర్టిస్టుల పొజిషన్స్ కూడా, ప్లేస్మెంట్స్ కూడా అంతే ముఖ్యం. కేఆర్ఆర్ క్లాస్ రూమ్లో సరదాగా ఒక క్విజ్. నేను ఒకసారి ఒక విలేజ్ సబ్జెక్ట్ తీయడం కోసం విలేజ్కి వెళ్ళాను. నేను వెళ్ళిన సందర్భంగా అక్కడ ఉన్న టూరింగ్ టాకీస్లో చిన్న థియేటర్లో నేను తీసిన వేటగాడు సినిమా ఆడుతుంది. ఆ థియేటర్ ఓనర్ వచ్చి, సార్ మా థియేటర్ ఒకసారి విజిట్ చేయండి అని అడిగారు. జనరల్గా విలేజెస్లో ఏంటంటే రైతులు కూలీ పని చేసుకుని సినిమాకి వస్తారు కనుక 7 o'clock షో, 10 o'clock షో ఉంటుంది. నేను థియేటర్కి 7:30, 7:35 ప్రాంతాల్లో వెళ్ళాను. బుకింగ్ ఓపెన్ చేసి ఉంది. అప్పుడప్పుడు వచ్చేవాళ్ళకి టికెట్ ఇచ్చి లోపల పంపిస్తున్నారు. నాకు ఆ ఓనర్ చీట్ చేస్తున్నాడు ప్రజల్ని. అరగంట సినిమా అయిపోయిందని చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పకుండా టికెట్లు ఇస్తున్నారు అని అడిగితే వాడు చెప్పిన సమాధానం ఏంటంటే, మీ సినిమాలో ఉన్న అడ్వాంటేజ్ ఏదేనండి, ఎక్కడి నుంచి చూసినా అర్థమవుతుంది అన్నాడు. అది అయిన తర్వాత ఓనరు మీ సినిమా ఎక్కడి నుంచి చూసినా అర్థమవుతుందండి అని ఎందుకు అన్నాడని చాలాసేపు ఆలోచించాను. అప్పుడు నాకు ఆ విషయం అర్థమైంది. మరి మీకేం అర్థమైందో ఊహించి నెక్స్ట్ కామెంట్లో రాయండి. నాకు అర్థమైంది, మీకు అర్థమైంది ఒకటో కాదో నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను.